డంపింగ్ యార్డ్ అయితే ఏదుందో దాన్ని మొత్తం మంటలు చెలరేగిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు సదాశివపల్లి, అదేవిధంగా చూస్తుంటే అల్గునూర్, పోతిరాంపూర్, అల్కపూర్ కాలనీ ఈ 4 ప్రాంతాలకు మంటలు, అదేవిధంగా ఈ దట్టమైన పొగ ఏదైతే ఉందో వ్యాపించడంతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ చూసుకునే ఉంటే ఒకసారి మీకు విజువల్స్లో కూడా మీరు ప్రత్యేకంగా చూడండి ఎట్లా ఉన్నదంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మొత్తం ఒక గుట్ట పైకి ఎక్కినట్లు కనబడుతుంది. మొత్తం పేరుకుపోయి ప్రధానంగా చెప్పాలంటే ఈ రహదారి గుండా కూడా ఎక్కువగా నైట్ పూట ఇటు హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా చూసుకుంటే మంచాలకు వెళ్ళేవాళ్ళు రహదారి గుండా ఇది ఒక బైపాస్ రోడ్, ఈ రహదారి గుండానే ఈ ప్రయాణం కొనసాగిస్తుంటారు. రాత్రి వేళలో ఈ ఎక్కువ మంటలు చెలరేగడంతో కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అసలే శీతాకాలం కాబట్టి, ఎందుకంటే ఇటు పొగ మంచుతో పాటు ఈ మంటలు వ్యాపించడంతో వాహనాలకు ఎదురెదురుగా వచ్చే వాహనాలు కూడా కనబడని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలను పట్టించుకోండి, అటు పాలకులు కానీ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన చాలా సందర్భాలు చూసినట్టు ఈ డంపింగ్ యార్డ్ యొక్క సమస్యను పరిష్కరించాలని చాలా సందర్భాలలో కూడా స్థానిక నివాసాలు ఉన్నటువంటి ప్రజలు కూడా అటు కలెక్టర్కు చాలాసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. స్థానిక ప్రజలు ఎన్నిసార్లు కూడా మొరబెట్టుకున్నా కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆధ్వర్యంలో కేంద్ర పట్టణ శాఖ మంత్రి అయినటువంటి మనోహర్ కట్టర్రాలు కూడా ఈ యొక్క డంపింగ్ యార్డ్ను స్వయంగా వచ్చి పరిశీలించడం జరిగింది. జిల్లా నుంచి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాను చూసుకుంటే ఒక కేంద్ర మంత్రి, అదేవిధంగా 2 మంత్రులు ఈ యొక్క ప్రజల సమస్యను పట్టించుకోవడం లేదని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇప్పటికైనా కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ డంపింగ్ యార్డుకు పరిష్కార మార్గం చూపెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రణయ్తో సంతోష్, పీపుల్స్ మీడియా, కరీంనగర్.